ఫ్రాంకెన్‌స్టీన్. ఈ మూవీ ఎలా ఉందో చెప్తా, అలాగే మీరు కూడా చూడొచ్చో చూడకూడదో కూడా చెప్తా. నాకైతే మూవీ చూశాక నచ్చింది అండ్ నచ్చలేదు కూడా. అవును భయ్య, ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసే విధానం చూసి నచ్చింది అనాలో, ఆ రన్ టైమ్ అండ్ క్లైమాక్స్ వల్ల నచ్చలేదు అనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా స్టోరీ ఏంటంటే, విక్టర్ అనేవాడు చనిపోయిన బాడీస్తో ఒక మాన్స్టర్ని సృష్టిస్తాడు. కానీ వాడు మాన్స్టర్లా కాకుండా మనిషిలా పెరిగి నాకు ఫ్యామిలీ కావాలి, ప్రేమ కావాలి, డెత్ కావాలని తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి ట్రాజడీ స్టార్ట్, అంతే చిన్న స్టోరీ. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఆ మాన్స్టర్ క్యారెక్టర్ బిల్డ్ చేసే విధానం అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాడు ఒక్కొక్క దాన్ని తెలుసుకుని వాడు మలుచుకునే విధానం అయితే చాలా బాగుంది. అవి అన్ని డైరెక్టర్ చాలా డీటెయిల్డ్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ డీటెయిలింగ్స్ వలన మూవీ చాలా లాగ్ అనిపిస్తుంది. ఎంత లాగ్ అంటే మనం అనుకున్న దానికంటే లాగ్ ఉంటుంది. ఇంకా మూవీ చూడొచ్చా అంటే లాగ్ అయినా సరే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మూవీలో వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్స్ బిల్డ్ చేసే విధానం కానీ, అలాగే మనిషిని చేసేటప్పుడు ఒక సీన్ ఉంటుంది. ఆ బాడీ పార్ట్స్ ఎలా కట్ చేస్తారో చూపిస్తారు. ఆ సీన్ అయితే ఫంటాస్టిక్గా ఉంటుంది. అలాంటి కొన్ని ఫంటాస్టిక్ సీన్స్ చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ మూవీ. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూసేయండి.